సో, నా దగ్గరికి మ్యారేజ్ అయ్యి సెక్షువల్ డిస్‌ఫంక్షన్‌తో కపుల్స్ వస్తుంటారండి. దీని గురించి మనం చర్చించుకుందాం. సో, ఒక కపుల్ అంటే హ్యాపీ మ్యారీడ్ కపుల్ బట్ సాంసారిక జీవితంలో సెక్షువల్ డిస్‌ఫంక్షన్‌తో ఉండి ఈ ఒక అంటే కాయిటస్‌కి వెళ్ళలేరు. అంటే సెక్షువల్ యాక్ట్‌కి వెళ్ళలేరు. బట్ వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్ ఉంటుంది. హ్యాపీగా వాళ్ళ బాధక సాధకాలు పంచుకుంటారు. ఫైనాన్షియల్‌గా గూడా ఇష్యూస్ ఏముండవు. బట్ సెక్షువల్ యాక్ట్‌కెళ్ళేటప్పుడు అంగస్తంభన అనేది రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఇది ఎవరికీ చెప్పుకోలేరు. ఈవెన్ తల్లిదండ్రులకు కానీ, అత్తమామలకు కానీ ఇలాంటి సమస్యని చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, వీళ్ళని ఎగ్జామిన్ చేసి సింపుల్‌గా ఈ సెక్షువల్ డిస్‌ఫంక్షన్ పురుషులలో అంగస్తంభన లోపాలు కావచ్చు, ఆడవాళ్ళలో వెజనిస్మస్ అంటే సెక్స్‌కి ముందు చాలా భయపడిపోవటం, కండరాలు బిగుసుకుపోవటం, బాధపడిపోవటం, ఏడ్చేయటం, పానిక్ అటాక్స్ రావటం, ఇబ్బంది పడుతూ ఉంటారు అమ్మాయిలు. అలాగే ఈ సెక్షువల్ యాక్ట్‌కి వెళ్ళడానికి ముందు అంగస్తంభన రాకపోవటం, ఒకవేళ అంగస్తంభన వచ్చినా ముందే ఎజాక్యులేట్ అయిపోవడం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. అండ్ అసలు అంగస్తంభన రాకుండా సెక్షువల్ యాక్ట్‌కి వెళ్ళలేకపోవటం అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. ఇలాంటి వాటిలతో పురుషులు ఈవెన్ ఆడవాళ్ళు ఇద్దరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవి చాలా సింపుల్ సైకో సెక్షువల్ ఇష్యూస్ అంటాం వీటిని. అంటే మానసికంగా చూడ్డానికి బానే ఉంటారు, నవ్వుతూ ఉంటారు, ఇబ్బంది ఏముండదు. బట్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో వీళ్ళకి తెలియని భయంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అందుకని వీళ్ళకి కపుల్ థెరపీ అంటే బయట వెస్టర్న్ కంట్రీస్‌లో సెక్స్ థెరపీ అనేది పెడతారు. బట్ ఇండియన్ కల్చరల్ థింగ్స్ ప్రకారము మనం వాళ్ళతో డిస్కస్ చేయాల్సొస్తుంది. అంటే ఎక్కడ ఇబ్బంది పడుతున్నారని. ఈవెన్ ఇండివిడ్యువల్‌గా కావచ్చు, పర్సనల్‌గా కావచ్చు అండ్ యాస్ ఎ కపుల్‌గా కావచ్చు. ఈ విషయాన్ని వాళ్ళకి అంటే యాస్ ఎ కపుల్‌గా వాళ్ళకి తెలుసుకొని వాళ్ళ ఫర్దర్‌గా సాంసారిక జీవితం హ్యాపీగా ఉండడానికి దీని గురించి చర్చించడం కావచ్చు. ఒకవేళ దీనికి ట్రీట్మెంట్ అవసరమైతే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం కావచ్చు జరుగుతుంది. దాంతో వాళ్ళు యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఈ ఒక కైండ్ ఆఫ్ అదేంటి ఒక అంటే నాకేమీ లేదేమో, ఇంతేనేమో, నా జీవితం ఇంతేనేమో అని డిప్రెషన్‌కి లోను కాకుండా, ఆందోళనకి లోను కాకుండా ఈజీగా ఈ సమస్యను మనం క్లియర్ చేసుకోవచ్చు.